హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, క్వెస్ట్ గ్లోబల్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ రోల్కి సంబంధించి. సో దీనికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఇన్ C++. సో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ సంబంధించి C++ని యూజ్ చేసుకుంటూ మీరు సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్ అయితే చేయాల్సి ఉంటుంది. డిజైన్, బిల్డ్ అండ్ మెయింటైన్ ఎఫిషియంట్, రీయూజబుల్ అండ్ రిలయబుల్ C++ కోడ్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++ సంబంధించి మీకు కంపల్సరీ బాగా నాలెడ్జ్ అయితే ఉండాలి, కోడింగ్ బాగా చేయగలగాలి, డీబగ్గింగ్ స్కిల్స్ కానీ, అంతేకాకుండా ఎఫిషియెంట్గా మెయింటైన్ చేయగలిగే స్కిల్స్ కానీ, డిజైన్ చేయగలిగే స్కిల్స్ కానీ, అంతేకాకుండా బగ్స్ అప్పటికప్పుడు బగ్స్ని రెక్టిఫై చేయడం కానీ, సో ఇలాంటి స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా టెక్నికల్ కాంపిటెన్సీ అనేది మీకు బాగా తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది వర్కింగ్ ఇన్ లైనక్స్ అండ్ యూనిక్స్ సిస్టమ్. సో వీటిపైన స్కిల్స్ ఉండాలి, అంతేకాకుండా స్ట్రాంగ్ లాజికల్ అండ్ అనాలిటికల్ స్కిల్స్ కూడా మీకు ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఆల్గరిథమ్స్ పైన కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకు డిజైర్డ్ స్కిల్స్ కింద C++ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ గిట్ హబ్స్ అని ఇవ్వడం జరిగింది. గిట్ హబ్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే BE బీటెక్ వాళ్ళు, BSc కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకున్నట్లయితే ఎంట్రీ లెవెల్ అనమాట. సో ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లై టు జాబ్ అని అయితే ఇవ్వడం జరిగింది. దానిపైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.